కథ పేరు గణపయ్య మారిన గొప్పవాడు. ఓ చిన్న గ్రామంలో గణపయ్య అనే బాలుడు ఉండేవాడు. అతి తక్కువ వయసులోనే అతనికి చెడు అలవాట్లు పట్టుకున్నాయి. ఎవరి మాట వినేవాడు కాదు. పెద్దలను అవమానించేవాడు. ఊరి వాళ్లందరూ ఈ వాడికి భవిష్యత్తు లేదు అని బాధపడేవారు. ఒకరోజు ఒక యాత్రికుడు ఆ ఊరికి వచ్చాడు. ఆయన సద్గురువు. ఊరివాళ్లు అతనికి నమస్కరిస్తుంటే గణపయ్య హాస్యం చేస్తూ తాపీగా అన్నాడు, ఇవన్నీ నటనలే. ఏ దేవుడు రాడు, ఏ మార్పు జరగదు. గురువు ఆయన దగ్గరకు వచ్చి ప్రేమగా ఒక్క మాట అన్నారు. నువ్వు ఒక్కరోజు ఏ దేవుడిని నమ్మకపోయినా నీ మనసులో నిజంగా మంచి చేయాలని కోరుకుంటే ఆ దేవుడు నిన్ను విడిచిపెట్టడు. ఆ మాటలు గణపయ్య మనసులో తాకాయి. అర్ధరాత్రి నిద్రలేచి శివాలయం దగ్గరకు వెళ్లి కన్నీళ్లతో శివుడి విగ్రహం ముందే అల్లాడిపోయాడు. నన్ను మార్చు పరమేశ్వరా. నేను మంచివాడినే అవ్వాలనుకుంటున్నాను. ఆ రోజుతో మొదలైంది గణపయ్య జీవన మార్పు. ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ మంచి పనులు చేస్తూ ప్రజలలో స్నేహం పెంచుకుంటూ చివరకు ఓ ఆశ్రమాన్ని స్థాపించి బాలల విద్య కోసం జీవితాన్ని అంకితం చేశాడు. అతన్ని చివరికి ప్రజలు గణపతి స్వామి అని పిలిచే స్థాయికి తీసుకొచ్చారు. కథలోని సందేశం: మన మార్పు మన మనసులో మొదలవుతుంది. ఒక్క మంచి ఆలోచన, ఒక చిన్న తలంపు మన జీవితాన్ని దేవుని దారివైపు తిప్పగలదు.